భారత్ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద తప్పు చేస్తున్నారని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి జీనా రమాండో విమర్శించారు. ట్రంప్ ప్రభుత్వ పాలసీలు మిత్ర దేశాలను దూరం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన విధానాలు భారత్తో సంబంధాలను ధ్వంసం చేస్తున్నాయని హెచ్చరించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం కెన్నడీ స్కూల్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ లో జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. అమెరికాకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్తున్నారు. కానీ అమెరికా ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా బలహీనపరుస్తూ ఏకాకిని చేయడం మాత్రం వినాశకరమైంది. ప్రస్తుతం ఈ విధానాలు కీలకమైన ఆర్థిక వ్యూహాత్మక భాగస్వామ్యాలను దెబ్బతీస్తోంది. ఐరోపా జపాన్కు మిత్ర దేశంగా లేని అమెరికా బలహీనంగా మారుతోంది. ఐరోపా ఆగ్నేషియాతో బలమైన సంబంధాలు లేకుండా మనం ప్రభావవంతంగా ఉండగలమని నేను అనుకోవడం లేదు. ఐరోపాతో బలమైన వాణిజ్య సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే భారత్ విషయంలో పెద్ద తప్పు చేస్తున్నామని నా అభిప్రాయమని రిమాండో వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ యంత్రాంగం భాగస్వాములతో అహంకారంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. వాషింగ్టన్ తన సంబంధాలను చక్కదిద్దుకునే వరకు మిగతా ప్రపంచం వేచి చూడదని హెచ్చరించారు. ఐరోపా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేషియాలో చైనా తన ప్రభావాన్ని విస్తరించుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ ఎగుమతులపై ట్రంప్ యంత్రాంగం 50% టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. ఒకవైపు వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో ఈ సుంకాలు విధించారు. అలాగే భారత్ను దూరం చేసుకునేలా తీవ్ర పదజాలంతో ట్రంప్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో వాణిజ్య శాఖ మాజీ మంత్రి అమెరికా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.